అందరికీ నమస్కారము. ఇలా మట్టికాయ పెసరపప్పుతో ఎప్పుడైనా పాయసం చేశారా? చేయకపోతే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మట్టికాయతో పాయసం ఏంది అనవద్దు, చాలా రుచిగా ఉంటుంది. మట్టికాయ ఇష్టపడిన వాళ్ళు కూడా పాయసంలో మనం మట్టికాయలు వేసామని కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పాయసం చేయడం కోసం ఒక 2 సార్లు కడిగి మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకున్నాము. 1 గంట పాటు నానిన తర్వాత పెసరపప్పును మళ్ళీ ఒక 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా తొడిమేలు తీసిన మట్టికాయలు వేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా ఇలా గిన్నెలు వేసుకున్నాక ఒక పెద్ద గ్లాసు 1/2 లీటర్ నీళ్ళు పోసాను. అలాగే మట్టికాయలలో కూడా మట్టికాయలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని 2 పొయ్యిల మీద పెట్టుకొని ఉడికించుకున్నాము. ఇప్పుడు అటుపక్క మట్టికాయలు అయితే పెట్టేద్దాము, ఇటుపక్క పెసరపప్పు ఉడుకుతుంది. పెసరపప్పు కూడా మనకు బాగా నానింది కాబట్టి ఓ 5 నిమిషాలలో ఉడికిపోతుంది. అలాగే నేను నీళ్ళు ఎన్ని పోసాను ఇప్పుడు అలాగే పోసుకోండి, ఎసురు అనేది కరెక్ట్గా సరిపోతుంది పాయసానికి. ఇప్పుడు మనకు పెసరపప్పు ఇంకా కొద్దిసేపు ఉడకాలి. మట్టికాయలు అయితే ఉడికాయి, చల్లగైనాక మిక్సీకి వేసుకున్నాము. ఇలా పెసరపప్పు ఉడికింది, మనకి ఇలా పట్టుకొని చూస్తే పెసరపప్పు అయితే ఉడికింది కదా. ఇందులోకి పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది తీపి అనేది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం, చల్లగా అయినాయి మట్టికాయలు. ఉడకబెట్టిన నీళ్ళన్నీ పక్కకు తీసి మట్టికాయలు ఒక్కటే మిక్సీ గిన్నెలకి అయితే వేసుకున్నాను. ఈ మిక్సీ తిరగడం కోసమని కొన్ని నీళ్ళు పోసాను. ఇప్పుడు మిక్సీ ఆడించుకునే లోపల మనకు ఈ పెసరపప్పులో బెల్లం కూడా కరిగింది కదా. ఇప్పుడు మిక్సీ ఆడించుకునే పేస్ట్ ఇందులోకి పాయసంలోకి వేసుకున్నాము. చాలా బాగుంటుంది, ఉడికింది కాబట్టి. ఇది పేస్టు మనకి మట్టికాయ పేస్టు, అది మట్టికాయ వేసాము పాయసంలో అనేది ఎవరికి తెలియదు, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కొన్ని సబ్బు బియ్యం కూడా వేసుకోండి నానబెట్టి. మా పిల్లలు తినరు సబ్బు బియ్యం వేస్తే, దానికోసమని సబ్బు బియ్యం కానీ యాలకలు కానీ వాడడం లేదు నేను. మట్టికాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక్క పొంగు రానిచ్చుకోవాలి, ఎక్కువసేపు ఉడికేయాల్సిన అవసరం లేదు. మనం ముందే మట్టికాయలను ఉడికించుకున్నాం కాబట్టి పచ్చివాసన అంతా పోయి ఉంటుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసి ఒక్కసారి అలా కలిపెట్టి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పాయసం కొద్దిసేపు చల్లగా అయినాక పాలు పోసుకోవాలి. వేడి మీద వచ్చే పాలు ఇరిగిపోతాయి. ఇప్పుడు మనకు పాయసం చల్లగా అయింది, పాలు పోసుకున్నాము. పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో కాంచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. అలాగే జీడిపప్పులు, వేయించిన కొబ్బరి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేస్తే మనకు పెసరపప్పు మట్టికాయతో చేసిన పాయసం అయితే రెడీ. మట్టికాయ పెసరపప్పుతో ఇలా పాయసం మీరు కూడా చేసుకోవాలంటే నేను చూపించిన కొలతలతో ఇలాగే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మట్టికాయతో పాయసం ఏంది అనుకోవద్దు, ఒకసారి మీరు వీడియో చూసినారంటే మీరు పాయసం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదే కొలతలతో చేసుకోండి పాయసం, బెల్లం అన్నీ సరిపోతుంది. పాయసం అనేది ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మనకు గట్టిపడి లోపల చిక్కబడుతుంది పాయసము. దానికోసమని ఇది కొలతలు పెట్టుకుంటే ఇలాగే వస్తుంది. నేను ఫస్ట్ నుండి వీడియో చూస్తే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసి ఉడికిచ్చాను. అలాగే మట్టికాయ పేస్ట్ వేసాను, 1 కప్పు బెల్లం, 1 కప్పు పాలు వేసాను కావాలా, కరెక్ట్గా సరిపోయినాయి నాకు. అలాగే ఈ పెసరపప్పు మట్టికాయ పాయసం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.